థ్యాంక్ యూ సార్. వేణుగోపాలరావు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డెస్క్. RSR కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ ద డెస్క్. సారీ, RSR ప్రిన్సిపల్ మేడం. నమస్కారాలు. ఒక మహోన్నతమైన యజ్ఞం CASF తీసుకొని ఒక పల్లె ప్రాంతానికి తీసుకొచ్చి మనలో అవేర్నెస్ని నిర్వహించాలని, మనలో ఆలోచన శక్తిని పెంచాలని, మన పిల్లలు కూడా ఉద్యోగాలలో పొందే విధంగా ప్రోత్సహించాలని ఈ రోజున సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గ్రామీణ ప్రాంత ప్రజలను ఉత్తేజపరిచేందుకు ఈ రోజున సైకిల్ యాత్రని కావుల దాకా తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చినందుకు CASF అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన కావలికి రావడం నిజంగా మనకు అదృష్టం. ఇప్పుడే సుబ్రహ్మణ్య నాయుడు కూడా చెప్పాడు, లాస్ట్ ఇయర్ కూడా కావలిలోనే నిర్వహించారని. ఎవ్రీ ఇయర్ కావలి ప్రాంతంలో నిర్వహించాలని మరొక్కసారి CASFను కూడా కోరుకుంటున్నాం. ఇది మన కర్తవ్యం, మన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఎండనక వాననక నిరంతరం కూడా దేశ భద్రతకు రక్షణ కల్పిస్తున్నటువంటి పారామిలిటరీలో చేరి CASFలో చేరి ఈరోజు ఎన్నో సర్వీసులు, ఈ ఒక దిక్కడని కాదు, ఎక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయో, అంటే ఇండస్ట్రీస్ అంటే ఏదో ఫ్యాక్టరీలు ఒకటే కాదు, ఎయిర్ ఫోర్సులు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఏదైనా అటువంటి వాటిలో వాళ్ళు ముందుండి అన్ని కార్యక్రమాలు బాధ్యతలు తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్ కానించి అన్ని ఆఫీసులు, ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ పరంగా భారతదేశానికి రక్షణ కల్పించాల్సినటువంటి ఇంటర్నల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో జరిగే కార్యకలాపాలు అన్నింటిలోనూ CASF అంటే మనందరికి కూడా మిలిటరీ అంటే ఒకటి సముద్రం అంటే ఎక్కడో కాపలా కాస్తారని. ముఖ్యంగా వీళ్ళందరి ఉద్దేశం మన పిల్లల్ని వీళ్ళలాగా చేర్చాలని. అది మిలిటరీయా, ఎయిర్ ఫోర్సా, లేదా నేవీనా, CASF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సా, దేంట్లోనైనా కూడా మన పిల్లలు దేశం మీద భక్తిని పెంచుకోవాలి. ఐ లవ్ ఇండియా అనేటువంటి ఒక నినాదం రావాలి. దేశం మీద ప్రేమను పెంచుకోవాలి. ఒకటి జీవనోపాధిని పెంచుకుంటూ దేశం మీద ప్రేమతో ఉన్న వ్యక్తి మాత్రమే ఇటువంటి వృత్తిలోకి రాగలరు. అటువంటి వృత్తిలోకి రావడానికి పిల్లల్ని అందరినీ ప్రోత్సహించేందుకు మన గ్రామీణ ప్రాంతకు వచ్చి మన అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లల్లో అటువంటి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీల పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళల్లో కూడా ఒక అవేర్నెస్కి తీసుకొచ్చినటువంటి కాలేజీ యాజమాన్యాలకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళా కండక్ట్ చేయండి. ఇంకా ఎక్కువ మందితో కూడా మనం గ్యాదర్ చేసి ఎక్కువ మంది అకాడమిక్ చదువుకున్నటువంటి 10th దాకా చదువుతున్నటువంటి పిల్లలందరినీ కూడా మీ దగ్గర మేము అసెంబ్లీ చేస్తాం. తప్పకుండా ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిద్దాం. ఎందుకంటే ఇది మీ వెనకున్నటువంటి తపన ఆ పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ వెస్ట్ బెంగాల్, ఎక్కడ కొచ్చిన్, ఎక్కడ గుజరాత్, ఎక్కడ కొచ్చిన్, దాదాపు 6533 కిలోమీటర్లు ఈరోజు సైకిల్ యాత్ర. అంటే ఇది వాళ్ళు ఏమీ దేనికో సెక్యూరిటీకి వచ్చేది కాదు, మనల్ని అవేర్నెస్ తేవడం కోసం వాళ్ళ యొక్క కర్తవ్యం మనలో మార్పు తీసుకొచ్చి ఎక్కడ సముద్రం ఈరోజు మన అదృష్టం ఉంది. భారతదేశానికి 3 వైపుల సముద్రం ఉంది, ఒకవైపున హిమాలయాలు ఉన్నాయి. అటువంటి సముద్రం ఉన్నటువంటి ప్రాంతంలో
ఎక్కడో ఇక్కడ ఏదో ఒక విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా మనలో అవేర్నెస్ రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు కావాలి. దేశ భద్రత కోసం మన ప్రాంతంలో మనమే పహారా కాసుకోవాలి. నిరంతరం మనకు జరిగేటువంటి ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు మనమే ఒక సైనికుడిగా తయారై కూడా అభినందిస్తున్నా. మా మిత్రుడు రామకృష్ణని, గ్రామ పెద్దలందరినీ కూడా, కాపులందరినీ కూడా అభినందిస్తున్నా. ఎవరో కాదు, అందరం చేయాలని అందరూ కలిసి ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు, ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చారు, వాళ్ళకు ఒక అప్రిషియేషన్ ఇచ్చారు. వాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోయేటట్టు మీరు ఆహ్వానించిన విధానానికి వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇచ్చేటువంటిది మన అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. కాబట్టి మా ఉపన్యాసాలు రోజు ఉండే అవి కాదు, ఇంకా వాళ్ళు ఏదో కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టిన వాటిని తిలకిద్దామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.